హలో మై బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మాధవి సాలిన్ వన్. ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా అయితే సగ్గుబియ్యం 1 అవర్ అలా నానబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. నేనైతే ఈ గ్లాస్తో 1 కప్ అయితే సగ్గుబియ్యం తీసుకున్నాను. 4 కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడైతే మనం ఇటు సైడ్ మిల్క్ అయితే కాగబెట్టుకున్నాము. వెయిట్ చేసుకుందాం. ఇలా అయితే మంచిగా బాయిల్ అవ్వాలి. మనకి నానబెట్టుకుంటే త్వరగా ఒక 10 మినిట్స్లోనే బాయిల్ అయిపోతాయి. ఇప్పుడైతే మనము యాలకల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసి యాలకలు 2 ఇలా మన చపాతీ కర్రతో అయితే మనం ఇలా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. సో మన ఇలాచీ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు బెల్లాన్ని ఇట్లా తురిమి పెట్టుకుందాము. ఒకవేళ మీకు వాటర్ అంతా అయిపోయి ఇంకా తిక్కుగా అయిపోయింది అనుకోండి, అప్పుడు చన్నీళ్ళు అస్సలు పోయకండి, టేస్ట్ అయితే తగ్గిపోతుంది. వేడి నీళ్ళు పక్కన బాయిల్ చేసి పెట్టుకొని అప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుంటే మీకు టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చన్నీళ్ళు పోయడం వల్ల టేస్ట్ అనేది తగ్గిపోతుంది. సో అందుకే నేను ఎక్స్ట్రాగా 1 కప్ అయితే యాడ్ చేసుకున్నా. యాక్చువల్గా మీరు 1 కప్ తీసుకుంటే 3 కప్స్ వాటర్ పోస్తే సరిపోతుంది. సో ఇదైతే మనకి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. చూసారా ఇప్పుడు ఎంత తిక్కుగా అయిపోయిందో. నేను 4 గ్లాస్ వాటర్ పోసాను కదా, చూడండి ఎంత తిక్కుగా అయిపోయిందో. ఇప్పుడు ఇది చల్లారింది కదా, ఇందులో పాలు అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. మళ్ళీ స్టవ్ మీద పెట్టి వెయిట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి, ఇలానే చేసుకుంటే బాగుంటుంది. మా అమ్మగారు అయితే సింపుల్గా ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది అంటే ఇన్స్టాంట్గా ఇదైతే ప్రిపేర్ చేసి పెడతారు మాకు. మా అమ్మగారు చేస్తే నాకు చాలా ఇష్టంగా తింటాను నేను ఇది. నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ విత్ గీ అయితే ఇందులో కలిపేద్దాం. ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించింది అంటే సింపుల్ అండ్ ఈజీగా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.